హలో స్టూడెంట్, వెల్కమ్ టు మెడిబీట్. నేను మీ రూపేష్. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, అలాగే ఏపీలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఈ ఒక్క వీడియో చూస్తే కర్నూలు మెడికల్ కాలేజీలో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంకుకి సీట్ వస్తుంది అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ కట్ ఆఫ్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి కర్నూలు మెడికల్ కాలేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని కర్నూలులో ఉంది. అఫ్ కోర్స్ నిన్న చెప్పిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ కూడా రాయలసీమ రీజియన్దే. కర్నూలు మెడికల్ కాలేజ్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 1953 అక్టోబర్లో ఏపీ స్టేట్ ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ని ప్రారంభించాలని ఏపీ గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ కాలేజ్ని 1956లో స్థాపించారు. ఈ కాలేజ్ని 21 జూలై 1956న అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టిటి కృష్ణమాచారి గారు ప్రారంభించారు. ఏపీ గవర్నమెంట్ స్టేట్లో థర్డ్ మెడికల్ కాలేజ్ని కర్నూలులో స్థాపించాలని జీవోస్ పాస్ చేసింది. రాష్ట్రంలో థర్డ్ కాలేజ్ అంటున్నాడు, సెకండ్ ఫస్ట్ ఏమైంటుందబ్బా అని మీకు డౌట్ రావచ్చు. ద ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఈజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, దీన్ని 1923లో స్థాపించారు. సెకండ్ వన్ ఈజ్ గుంటూరు మెడికల్ కాలేజ్, దీన్ని 1946లో స్థాపించారు. దెన్ కర్నూలు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని కర్నూలు నుంచి హైదరాబాద్కి మార్చినప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్ని కాలేజీకి ఇచ్చేశారు. కర్నూలు మెడికల్ కాలేజ్ జనవరి 1957 నుండి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి టెంపరీగా అనుబంధంగా ఉండింది. తర్వాత 1959లో పర్మనెంట్గా మార్చేశారు ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి. 1958లో బాయ్స్ హాస్టల్ కోసం కాలేజీకి అతి దగ్గరలో ఉన్న శాసనసభ్యుల కోసం నిర్మించిన హాస్టల్ని ఈ కాలేజీకి ఇచ్చేశారు. ఈ హాస్టల్ని 350 మెంబర్స్కి సరిపోయేలా హాస్టల్ని ఎక్స్పాండ్ చేశారు. ఇక స్టేట్ గెస్ట్ హౌస్ని కూడా 1958లోనే గవర్నమెంట్ కాలేజీకి అప్పగించింది గవర్నమెంట్. దీనిని గర్ల్స్ హాస్టల్గా ఉపయోగిస్తున్నారు. తర్వాత 75 సింగిల్ రూమ్స్తో న్యూ పీజీ క్వార్టర్స్ని కట్టారు. కర్నూలు మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రోజుకి 3000 అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వీళ్ళు దగ్గర జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తుంటారు. 36 యూనిట్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో. అలాగే 1150 బెడ్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యనే టాటా ఫౌండేషన్ సపోర్ట్తో స్టేట్ లెవెల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న మోడర్న్ వర్క్ అంతా పూర్తయితే కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే లార్జెస్ట్ హెల్త్ కేర్ సెంటర్ అవుతుంది. ఇక స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ప్రకారం ఈ కాలేజ్లో 2 లైబ్రరీస్ ఉన్నాయి. అవి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ సెక్షన్స్తో ఉన్నాయి. లైబ్రరీలో మొత్తం 23,685 బుక్స్, అలాగే 70 ఇండియన్ అండ్ 41 ఫారిన్ జర్నల్స్ ఉన్నాయి. అంటే పత్రికలోని జర్నల్స్ అంటే. ఇక కాలేజ్ డిజిటల్ లైబ్రరీలో 26 కంప్యూటర్స్ ఉన్నాయి. హాస్టల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్న రూమ్స్ ఉన్నాయి. వీకెండ్లో నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు. బాయ్స్ హాస్టల్లో 140 రూమ్స్ ఉన్నాయి. స్పెషల్ ఎయిర్ కండిషన్ విజిటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎక్సర్సైజెస్ చేయడానికి జిమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రొఫెసర్స్ మనం అడిగే ప్రతి డౌట్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాసెస్ డెడ్ బాడీస్తో లేదా 3D యానిమేషన్లతో చెప్తారు. ఎగ్జామ్స్ చదువుకోవడానికి టైం ఉండదు. పేషెంట్స్ని హ్యాండిల్ చేయడం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. ఇక్కడ సెమిస్టర్ ఎగ్జామ్స్ చాలా కష్టంగా ఉంటాయి. ఈ కాలేజీకి 24 కిలోమీటర్స్ దూరంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. కాలేజీకి 2 కిలోమీటర్స్ దూరంలో బస్ స్టాండ్ ఉంది. కాలేజీకి 2 కిలోమీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఇక కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలంటే ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంకు తెచ్చుకోవాలో చూద్దాం. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక్కడ ఓసీ గర్ల్స్ కేటగిరీలో గర్ల్స్కి 605 మార్క్స్కి 667 స్టేట్ ర్యాంక్ వచ్చింది. తనకి ఫేజ్ 2లో సీట్ వచ్చింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడంతా చూపెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. సిబి
బాయ్స్కి 583 మార్క్స్, గర్ల్స్కి 587. ర్యాంక్ డిఫరెన్స్ కూడా తక్కువగానే ఉంది, 1148, 1053. ఇక్కడ ర్యాంక్ డిఫరెన్స్ ఎందుకు తక్కువగా ఉంది అంటే ఈ కాలేజీలో అన్ని సీట్స్ కూడా phase 1 phase 2లోనే అయిపోయాయి. బట్ phase 4 వరకు ఏ కాలేజ్లో అయితే సీట్స్ ఫిల్ అవుతాయో ఆ కాలేజెస్లో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య ర్యాంక్ డిఫరెన్స్ వేలల్లో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బీసీడి గర్ల్స్లో చూసుకుంటే 587 మార్క్స్ దగ్గర 1052 ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది phase 1లోనే. అలాగే ఎస్టీ బాయ్స్లో చూసుకుంటే 490 మార్క్స్ దగ్గర 4853 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో 480 దగ్గర 5298 దగ్గర సీట్ ఆగిపోయింది. రెండు phase 2లో వరకు వచ్చాయి సీట్స్ ఈ క్యాస్ట్లో. అవును, ఇన్ని కాలేజెస్ చెప్తున్నా కదా, నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ కట్ ఆఫ్ ఇలాగే ఉంటుందా, ఏమైనా చేంజ్ ఉంటుందా అని? నాకైతే వచ్చింది సార్. అప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే 2022 అలాట్మెంట్ లిస్ట్ని దగ్గర పెట్టుకొని ఒక కేటగిరీ కట్ ఆఫ్ చూసుకొని అదే కేటగిరీ కట్ ఆఫ్ని 2023 అలాట్మెంట్ లిస్ట్లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి ఈ ఇయర్ కట్ ఆఫ్కి ఎంత డిఫరెన్స్ ఉందో నీకే తెలుస్తుంది. నేను చెక్ చేసిన కొన్ని కేటగిరీస్లో కట్ ఆఫ్ వచ్చి 2022 కట్ ఆఫ్ కంటే 2023లో ఇంక్రీజ్ అయ్యాయి. ఇంకొన్ని కేటగిరీస్లో 2022 కట్ ఆఫ్ కంటే 2023లో ఆ కట్ ఆఫ్ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, బట్ లాస్ట్ ఫేజ్లో లాస్ట్ సీట్ ఫిల్ అయ్యే వరకు వెబ్ ఆప్షన్స్ పెడుతూనే ఉండాలి. నీకు సీట్ వచ్చే వరకు నువ్వు లాస్ట్ ఫేజ్ వరకు ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే గెలవడంలో ఓడిపోవచ్చేమో కానీ ప్రయత్నంలో మాత్రం ఓడిపోకూడదు. నువ్వు ట్రై చేస్తూ ఉంటే చివరిలో నీకు లక్కీగా తగలచ్చు. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేసుకుందాం. ఈ కాలేజీలో అన్రిజర్వ్ కేటగిరీ కింద 25 సీట్స్ ఇచ్చారు. ఇక్కడ ఓసీ బాయ్స్లో 630కి 286 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక ఓసీ గర్ల్స్లో కట్ ఆఫ్ చూసుకుంటే 628 మార్క్స్కి 295 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఈ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. బీసీబీ బాయ్స్లో కట్ ఆఫ్ చూసుకుంటే 636 మార్క్స్ దగ్గర 199 స్టేట్ ర్యాంక్కి ఆగిపోయింది phase 2లో. ఇక్కడ మీకు చూపెడతానని చెక్ చేసుకోండి. అలాగే ఎస్సీ కేటగిరీలో బాయ్స్కి 570 మార్క్స్ దగ్గర 1532 స్టేట్ ర్యాంక్ దగ్గర సీట్ ఆగిపోయింది. అలాగే గర్ల్స్కి 556 మార్క్స్ దగ్గర 1971 స్టేట్ ర్యాంక్ దగ్గర phase 1లోనే సీట్ ఆగిపోయింది. ఓకే, మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్స్ చేస్తేనే అది ఆ వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తారు యూట్యూబ్. అలాగే మీకు ఏ కాలేజ్లో కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈ కాలేజ్ గురించి చెప్పమని, ఆ కాలేజ్ గురించి చెప్పమని. అలా అడిగిన కాలేజెస్ని సీరియల్ వైజ్గా ఫస్ట్ ఎవరు అడిగారో ఆ కాలేజెస్ని నేను ముందు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.